ఎందుకు అవ్వాలి? మైనోనే అవ్వాలి కదా. ఇందిరా గాంధీ, ఇందిరా నెహ్రూ అనలేదుగా. గాంధీ అంటే ఎవరు? ఫిరోజ్ గాంధీ ఆయన పేరు. వాళ్ళ ఇంటి పేరు గాంధీ, గాంధీ కాదు గాంధీ. ఆ ఫిరోజ్ వాళ్ళ భార్య ఇందిరా గాంధీ అయింది. మరి సోనియా మైనో, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. సోనియా కూడా గాంధీ అయింది కదా. మరి ఇప్పుడు అతను ఎవరు, ప్రియాంక వాళ్ళ పిల్లోడి పేరు ఏం రావాలా? వాద్రా రావాలి. ప్రియాంక వాళ్ళ అబ్బాయి పేరు కూడా గాంధీ అని పెడతారండి, గెజిట్ లో కూడా రాసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటి, సోనియా వచ్చినప్పటి నుంచి అది క్రైస్తవ కుటుంబం అయిపోయింది కాబట్టి ఆ విధమైనటువంటి అక్కడ మనంత క్రైస్తవ లేబి అన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడుతున్నట్టుంది. ఇట్లాంటి మాట్లాడితే అక్కడి నుంచి ఏమన్నా గట్టిగా సపోర్ట్ ఉంటుంది అనుకుంటుంది. అంటే ఓకే, బీజేపీ తరఫు మాధవ్ గారు మాట్లాడారు దాని మీద. ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆనంద రామనారెడ్డి కూడా మాట్లాడారు. అంతకుమించి ఆ వ్యాఖ్యల్ని, అంటే చాలా సున్నితమైన వ్యాఖ్యలు, అది హిందూ సాంప్రదాయానికి సంబంధించి మాట్లాడారు. అసలు వైసీపీ కానీ మిగిలిన ఏ పార్టీలు, అలాగే టీడీపీలో మిగిలిన వాళ్ళు కానీ, అంటే షర్మిల గారు కాబట్టి పట్టించుకోలేదా, లేదంటే వాళ్ళు ఆ అంశాన్ని పెద్ద చేయదలుచుకోలేదా, సైలెంట్ చేయాలి? ఇదే మొక్క జగన్ చెప్పాడా నేను, లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి ఎవరన్నా క్రైస్తవ నాయకుడు అనమనండి మాట్లాడుంటే ఈ పార్టీకి వాళ్ళ దిష్టి బొమ్మలు తగలబెట్టడం దగ్గర నుంచి కేసు అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టేవాళ్ళు. షర్మిల ఓ రకంగా దాన్ని ఏమంటారు, తెలుగుదేశం కూటమికి బి టీం, అది కాంగ్రెస్ సనాతన